హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎంతగానో ఇష్టపడే ఆవకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ముందుగా మామిడికాయలను తెచ్చుకొని వాటిని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని ఇలా ముక్కలు కొట్టించుకున్నామండి. ఇక్కడ నేను 3 కేజీల వరకు ఈ మామిడి ముక్కలను అయితే తీసుకున్నాము. ఈ 3 కేజీల ముక్కలకు కాను అంటే కేజీకి 100 గ్రాముల చొప్పున సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కేజీల ముక్కలు తీసుకున్నాను కాబట్టి 300 గ్రామ్స్ వరకు సాల్ట్ని తీసుకున్నాము. అదేవిధంగా కారాన్ని కూడా కేజీకి 100 గ్రాముల చొప్పున కారాన్ని అయితే తీసుకోవాలి. ఇక మీకు సాల్ట్ అనేది మరీ ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు అండి. కాకపోతే మనం ఈ ఆవకాయ పచ్చడి నిలవ పచ్చడి కాబట్టి కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. కేజీకి 100 గ్రాముల చొప్పున సాల్ట్ని అయితే తీసుకోవాలి. అదే 100 గ్రాముల చొప్పున కారాన్ని కూడా తీసుకోవాలి. ఇక దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3/4 గ్లాసు మెంతి పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 గ్లాసు ఆవపిండిని యాడ్ చేస్తున్నాను. నేను 2 విడివిడిగా వేగించి పొడి చేసుకున్నాను. మీరు కావాలంటే 2 కలిపి కూడా వేసేసుకోవచ్చండి. చూడండి, ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను కొలతలన్నీ. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. వేరుశనగ నూనె అనేది వాడుకోవాలండి. ఇక్కడ నేను ఈ పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసులు అంటే ఇంచుమించు ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశానండి. మనం ముక్కలు మునిగేలాగా నూనె వేసుకోవాలి. ఒకసారి కలిపి చూసుకొని సరిపడకపోతే తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇలాంటి ఆవకాయ పచ్చళ్ళు ఏవైనా నిలవ పచ్చళ్ళలో వేరుశనగ నూనె అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా ముక్కలు మునిగేలాగా నూనె అనేది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం జాడీల్లో కానీ గ్లాస్ బాటిల్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు మనకు ఈ ఆవకాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.